ఓ రాంబాబా, ఏందబ్బా నీ పంచాయతీ? నోరు ఊరుకుంటూ చావదా ఏంది? నువ్వు ఏదైనా రాజకీయాలు మాట్లాడితే మాట్లాడు. మన పార్టీకి అంతంత మాత్రమే ఇమేజ్ ఉంది. దాన్ని ఇంకా డ్యామేజ్ చేసి సంకనాగిపిస్తున్నావు కదా నా రాంబాబన్న. ఈ రాజకీయాలు మాట్లాడు అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి తల్లితో నీకేం పనయ్యా? ఆ? తల్లి దగ్గరికి వెళ్తావు, పిల్లాని దగ్గరికి వెళ్తావు. నీ దగ్గరికి వస్తే ఏమవుతుంది? చూస్తున్నావుగా, ఇంటి మీదకి వచ్చేసారు, బెడ్రూమ్లో కూడా వచ్చేసారు. వద్దబ్బా, మనం తప్పు చేస్తే ఇట్లే ఉంటుంది. ఆల్రెడీ తప్పుల మీద తప్పులు చాలా చేసేసాం, రాష్ట్రాన్ని మింగబెట్టినాం. ఆ విషయం ఇంకా అర్థం కావడంలే. అంటే మా జగనన్న కొన్ని ఫిక్స్ అయినట్టున్నాడు. పుష్ప ఏదైతే అదైతే అని చెప్పేసి దిగుతున్నట్టున్నాడు. నాకు తెలుసు, ఎలక్షన్ టైంకి రాష్ట్రం రణరంగం అవుతుంది, ఇది మాత్రం క్లియర్. ఈ మా బచ్చా బ్యాచ్లని ఏవి మారవు, ఇంకా ఇంకా రెచ్చిపోతూనే ఉంటాయి. సరే, చివరికి గెలిచేది న్యాయమే అని అందరికీ తెలుసు. జనాలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ ఓట్లతో గుద్దుడు కూటమికి ఏ రేంజ్లో ఇస్తారు మీరు చూస్తారు. అర్థమైపోతుంది. నాకు ఫ్యూచర్ అర్థమైపోతుంది అన్నో, వైఎస్ఆర్సీపీ ఫ్యూచర్ నాకు క్లియర్గా అర్థమైపోతుంది.